జోగి కుమారుడు మెడకు ఉచ్చు బిగిస్తున్న ఏసీబీ మరిన్ని వివరాలు సేకరిస్తోంది. విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జోగి కుటుంబం అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. జోగి అక్రమాలపై సంవత్సరం అగ్రిగోల్డ్ యాజమాన్యం క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులో కదలిక వచ్చింది. అంబాపురంలో సర్వే నంబర్ 88లోని 2160 గజాల అగ్రిగోల్డ్ స్థలాన్ని సిఐడి గతంలోనే అటాచ్ చేసింది. నకిలీ రిజిస్ట్రేషన్ వేరే వారిపై చేసి మళ్లీ రిజిస్ట్రేషన్ చేసేందుకు జోగి రమేష్ కుట్ర చేసినట్టు రెవెన్యూ నివేదికలో తేటతెల్లమైంది. వేరే వారి దగ్గర నుంచి ఈ స్థలాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి సోదరుడు జోగి వెంకటేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మళ్లీ ఈ స్థలాన్ని విజయవాడకు చెందిన వేరే వారికి అమ్మేశారు. ఈ విషయంలో తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ వ్యవహారంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి మంత్రి జోగి రమేష్ ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మొత్తం 7 కోట్లు విలువైన స్థలం కబ్జా అయినట్లు అధికారులు లెక్క తేల్చారు. కాగా సిఐడి తనఖాలో ఉన్న స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేశారు అనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కొడుకు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏసీబీ కొంత విచారణ వేగవంతం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జోగి వ్యవహారంపై దూకుడు పెంచిన వ్యవహారం కూడా కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, విజయ చంద్రిక, ఈరోజు జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ప్రధానంగా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అనేక అక్రమాలు, అవకతవకలు, అలాగే నిబంధనల విరుద్ధంగా తీసుకున్న ఒప్పందాలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు కూడా పరిశీలించారు. దీంతోపాటు ప్రధానంగా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఆల్రెడీ ఆ కేసు నమోదయ్యి ఒక కేసులో ఉన్న భూముల్ని అక్రమంగా కొనుగోలు చేసి కొంతమంది అధికారులపై ఒత్తిడి తెచ్చి వారికి మామూలు ఇచ్చి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత అవి కూడా మళ్ళీ తాము దొరకకుండా ఉండేందుకు మరొకరు కూడా విక్రయించేసిన వైనం పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇది గతంలోనే వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్ ఈ కేసు వ్యవహారాన్ని బయటికి రాకుండా అధికారులు మేనేజ్ చేయగలిగారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, అవినీతికి చేశారో వారందరూ కూడా ఎంతవారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. వారిలాగా నోరేసుకుని బండబూతులు తిట్టడం తమ వైఖరి కాదని, కేవలం అన్యాయాలు చేస్తున్నప్పుడు, అక్రమాలు చేస్తున్నప్పుడు, ప్రభుత్వ సొమ్మును, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న వారిపై మాత్రమే తమ చర్యలు ఉంటాయి, అది కూడా చట్టపరంగా ఉంటాయని ఏదైతే చెప్పారో దానికి అంకురార్పణ అని కూడా చెప్పవచ్చు. ఈరోజు జోగి రమేష్ కుమారుడు A1గా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో A1గా ఉన్న రాజును సేపటి క్రితం అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో జోగి రమేష్ కూడా తెలుగుదేశం చంద్రబాబు పైన, కూటమి ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేసి విమర్శలు చేశారు. తాము తప్పు చేయలేదని చెప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అంతేకాకుండా పనిలో పనిగా గతంలో
ఆ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికి కూడా ఆయన చంద్రబాబు నివాసం మీదకి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున అప్పుడు రాజకీయ చర్చ నడిచింది. పోలీసు యంత్రాంగం మొత్తం ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఆయన అక్కడ దాకా తీసుకెళ్లిన విధానంపై కూడా ఆ రోజు పెద్ద జోగి రమేష్ వైఖరిని అందరూ ఖండించారు. ఇప్పుడు ఈ రోజు తన కొడుకు అరెస్టు సందర్భంగా ఆ అంశాన్ని ఆయన స్వయంగా ప్రస్తావించి మరి తాను ఆ రోజు దాడికి వెళ్ళలేదు, ఓన్లీ చంద్రబాబు ప్రశ్నించడానికి వెళ్ళాను అంటే ఆ రోజు తప్పు నేను చేశాను, కానీ తప్పు ఈ విధంగా చేశానని ఆ సందర్భాన్ని సర్ది చెప్పుకునేందుకైతే ప్రయత్నించిన వైనం కూడా ఈరోజు మనం చూసాము. ఇక ఈరోజు ప్రధానంగా అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి చూస్తే మొదటి నుంచి కూడా జోగి రమేష్ మంత్రి పదవిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తొలి విడతలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు, రెండో విడతలో కూడా ఆ రోజు ఆర్ఆర్ని తిట్టడం కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినందుకు నజరాగానే ఆ రోజు జోగి రమేష్ మంత్రి పదవి వచ్చిందని వైసీపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎందుకంటే అప్పటికే బీసీ నేతగా ఉన్న కొలుసు పాతసారథి ఉన్నప్పుడు కూడా కాదని ఇతనికి ఇచ్చారు. ఈరోజు అదే బీసీ కార్డుని అడ్డం పెట్టుకుని నాను బీసీని కాబట్టి ఈరోజు నన్ను వేధిస్తున్నారు అంటే అక్రమాలు చేసేందుకు, అన్యాయాలు చేసేందుకు, అవినీతి పాల్పడేందుకు అడ్డురాని బీసీ హోదా ఈరోజు అక్రమంగా చేసేవాడిని అరెస్ట్ చేస్తే మాత్రం బీసీ కార్డు గుర్తొచ్చిందనే అంశంపై కూడా బీసీ సంఘాలు కూడా జోగి రమేష్ ఒక్క విషయం క్లారిటీ చెప్పండి. ఇప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో అవి ఇప్పటికే అమ్మేశారని ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది? అవును విజయ్ చంద్రిక, ప్రధానంగా జోగి రమేష్ ఆ రోజు మంత్రి హోదాలో అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సంబంధించిన భూములు గతంలోనే పూర్తిగా కోర్టు ఆధీనంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా అప్పుడు మంత్రి హోదాలో అతను అధికారిపై ఒత్తిడి తెచ్చి ఆ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ప్రధానంగా విజయవాడ రూరల్లో ఉన్న అంబాపురంలో ఈ అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆ సర్వే నెంబర్ 88లో 2120 గజాల అగ్రిగోల్డ్ స్థలాన్ని అటాచ్ చేసి సిఐడి అటాచ్ చేసిన స్థలాన్ని నకిలీ రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు దానిలో ప్రధానంగా అతని కుమారుడు జోగి రాజు, సోదరుడు జోగి వెంకటేశ్వరరావు పేర్లు పెట్టారు. ఈ స్థలాన్ని తర్వాత తెలివిగా వారిపై ఆ డాక్యుమెంట్లన్నీ కూడా వారి పేరుతోనే ఉంటే ఎక్కడ ఇబ్బందులు తలెత్తాయి, తర్వాత అయినా భవిష్యత్తులో కేసులు ఇరుక్కుంటామని ముందుగానే ఒక కుట్ర ప్రకారమే మరో శైలజా రాణి అని విజయవాడలో డిప్యూటీ మేయర్గా వ్యవహరిస్తున్నారు, వారి కుటుంబానికి అమ్మడం కూడా జరిగింది. ఈ వ్యవహారాన్ని కూడా ఇటీవల ఆంధ్రజ్యోతి ఏపీలో వరుసగా కథనాలు కూడా వస్తున్నాయి. వాటిపై కూడా ఈరోజు జోగి రమేష్ తన అక్కసు వెలగక్కారు, కావాలని ఆంధ్రజ్యోతిలో కథనాలు రాస్తున్నారంటూ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఈ మొత్తం ఈ భూ ఆక్రమణకు సంబంధించి దాదాపు 7 కోట్లు విలువైన స్థలాన్ని అన్యాయంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులు ఆ రోజు ఎవరైతే జోగి రమేష్కి సహకారం అందించారో ఆ అధికారులు కూడా ఇప్పటికే అనుభవిస్తున్నారు. వారిచ్చిన పక్కా సమాచారం మేరకే ఈరోజు ఏసీబీ అధికారులు దాదాపు 15 మంది తెల్లవారుజామున జోగి రమేష్ నివాసం వద్దకు చేరుకున్నారు. లోపల జోగి రమేష్ ఆయన కుమారుని కూడా పలు డాక్యుమెంట్లు వారి ఏదైతే విచారణలో ఆధారాలు సేకరించారో ఆధారాలకు సంబంధించి అదేవిధంగా ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లు కావచ్చు, మంత్రిగా ఆయన చేసుకున్న అనేక ఒప్పందాలు కావచ్చు రికార్డు కూడా పరిశీలించిన తర్వాత జోగి రమేష్ కూడా చెప్పారు, జోగిరాజును అదుపులో తీసుకున్నాం, పక్కగా ఆధారాలు ఉన్నాయి, దీనికి సంబంధించి మీ ప్రమేయం కూడా ఉందంటూ కూడా స్పష్టం చెప్పారు. దీంతో జోగి రమేష్ కూడా జోగిరాజును వారికి అప్పచెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మనం చూసాము ఆయన కారులో ఎక్కించుకుని బయట తీసుకెళ్ళినప్పుడు కూడా కొంతమంది జోగి రమేష్ అనుచరులు అనుయాయులు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇక జోగి రమేష్ కూడా కారు ముందే నిలబడి మీడియాతో మాట్లాడి చంద్రబాబుపై కోట ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. అంటే ఈ మొత్తం కూడా ఒక పథకం ప్రకారం ప్రణాళిక ప్రకారం జరిగింది. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కీలకమైన వ్యక్తులు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన కీలకమైన వ్యక్తులు అందరికీ కూడా అది ఆల్రెడీ కోర్టులో ఉంది. ఎప్పటి నుంచి అగ్రిగోల్డ్ భూములు గత ప్రభుత్వం నుంచి కూడా కోర్టులో నడుస్తున్నాయని అందరికీ లోకమంతా తెలిసిన సత్యాన్ని ఈరోజు జోగి రమేష్ ఎందుకు గుర్తించలేదు, ఎందుకు ఆ విషయంలో జోక్యం చేసుకున్నారనే అంశాలపై కూడా ఈరోజు ప్రశ్నలు లేవనెత్తారు. అయినప్పటికీ కూడా తమ ప్రమేయం కానీ తమ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదు అని చెప్తా ఉన్నారు. కానీ సిఐడి అధికారుల ఏసీబీ అధికారుల వెల్లడిలో మాత్రం దాదాపు 9 మంది పాత్ర ఉన్నట్టు కూడా ఇప్పటికీ ఆధారాలతో నిర్ధారించారు. ఏదో రాజకీయ నాయకులకు మొక్కుబడిగా ఆరోపణలు కాదు, ఆధారాలతో నిర్ధారించిన తర్వాతే A1గా రాజీవ్ను, A1గా జోగి వెంకటేశ్వరరావుతో పాటు మన కొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్టు కూడా ఇప్పటికే నిర్ధారించి